128వ పాట మొదటి పల్లవి, మొదటి వచనం, లాస్ట్ వచనం. 128. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందున్న ప్రభువా, కష్ట పరీక్షలయందున్న ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవిని భువి అందు. చాలండి. ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తంలో చేయవేయటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట పట్టుకున్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకునే వారిగా మనం ఉందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. చదువుదాం. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో చూసి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. దేవుని సరఫరా చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోక తండ్రి, రక్షకుడు అయిన మా దేవా, నాయన మీ వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా పాఠంలోనూ ఆరాధన వర్తమానంలో మాకు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డగా మమ్మల్ని చేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. అలాగే తండ్రి, మరి మా ఎదుటొచ్చబడిన మీ శరీరాన్ని, మీ రక్తాన్ని తీసుకోవడానికి ముందుగా కొన్ని మాటలు మీ వాక్యం చేత మీరు సరిచేయబడటానికి, పురుగొల్పడటానికి ప్రభా మీరు మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ రక్తంతో మరొకసారి మమ్మల్ని ప్రోక్షించండి. మీ మాటకు లోబడే మనసు మందరికి దయచేయమని బ్రతిలాడుతున్నాను. మరొకసారి మీ రక్తంతో మమ్మల్ని కడగమని బ్రతిలాడుతూ, మరి అలాగే నిలబడుతున్న నన్ను కూడా మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి మీ నోటిబోరుగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పెట్టుకున్నాం మా తండ్రి, ఆమేన్. గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో
ఒక సన్నివేశం, ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులు గురించి యేసు ప్రభువారు మాట్లాడిన మాటలో ఇక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపట ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఆ తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతుల చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండమనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అందరూ కూడా ఇక యేసు ప్రభువారు చనిపోయాడు అనే ఆలోచనలో భ్రమలో ఉన్నప్పుడు యేసు ప్రభువారి శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉండి కూర్చొని మరి ప్రార్థన చేసుకుంటుండగా ఆలోచిస్తుంటుంటే యేసు ప్రభువారు తలుపులు బిగించుండగానే యేసు ప్రభువారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వెంటనే అందరూ కూడా చూసి అబ్బా ప్రభా మీకు వందనాలని అందరూ మోకరించారు, ప్రార్థన చేశారు అని చెప్పి అన్నీ విన్నారు. అయిపోయింది. అయితే తర్వాత అక్కడ ఒకే ఒక శిష్యుడు లేడు. ఎవరైనా? తోమా లేడు. 11 మంది ఉన్నారు, 12వ వ్యక్తి లేడు. అయితే తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో 12 మంది ఉన్నప్పుడు తోమా కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు యేసు ప్రభువారు కన్నాడు. అంటే ఈ యొక్క శిష్యులందరూ కూడా తోమాకు చెబుతూ వచ్చారు, యేసు ప్రభువారు తిరిగి లేచారు, మన మధ్యకు వచ్చాడు, యేసు ప్రభువారు ఆయన మేము ఆరాధిస్తూ వచ్చాము, ఆయన మాతో మాట్లాడుతూ వచ్చారు అంటే అరే నేను నమ్మను, అది ఆయన వేలు పెట్టి చూడాలి అది ఇదే అన్నాడు. అనేలకే యేసు ప్రభువారికి అది అన్నీ తెలిసిపోతుందిగా, ఆయన పక్కనే ఉంటాడుగా. అయితే తర్వాత మళ్ళీ గుంపుగా వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడే అందరూ 12 మంది ఉన్నప్పుడు యేసు ప్రభువారు మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు ముఖ్యంగా తోమాను పిలుస్తాడు. పిలిచి తోమా ఇలారా, ఇదిగో నా చేతిలో మేకులు కొట్టారు, మేకులు నా చేతిలో బెచ్చం ఉంది, నువ్వు వచ్చి ఏరు పెట్టి దాన్ని తాకి చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో పొడిచారు, దాన్ని ఏలు పెట్టి చూడు, అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువారు చెప్తూ వచ్చాడు. ఇక్కడ మన అంశ భాగం ఏమిటంటే అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుము. ఈ మాటని మనం ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటూ వద్దాం. అసలుకి హృదయంలో సందేహం కలగటానికి కారణాలు అసలు ఏంటి, మూల కారణాలు ఏమిటి, మన హృదయాల్లో సందేహం ఎందుకు వస్తుంది, దానికి కారణాలు మూల కారణాలు ఏంటి, అసలు మన పితరులోనే అక్కడ జరుగుతూ వచ్చింది. అది చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూసారా, ఇక్కడ సందేహం కలిగించడానికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు చెట్టు మీకు తోట ఇస్తున్నాను, ఈ తోటలో చాలా రకాలైన పళ్ళు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చిన పళ్ళు తినొచ్చు, ఏ పళ్ళు తినొచ్చు, కానీ నేను చెప్పిన పండు మాత్రం జీవవృక్షాన్ని దాని మీద చేయి వేయకూడదు, దాన్ని తినకూడదు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, వీళ్ళకి సందేహం వచ్చి రావడానికి కారణం ఏంటంటే, దేవుడిని యెహోవా చేసే సమస్త జంతువుల్లో సర్పం వ్యక్తగలదై ఉండేను, అంటే తెలివిగలదై ఉన్నది. ఇప్పుడు పాములు ఇదివరకే కాళ్ళు ఉండేయట, నడిచేయి, కాళ్ళతో నడిచేయి పాములు, పాకేయి కాదు, కాళ్ళతో నడిచేయి పాములు. అయితే ఈ సర్పము నడుచుకుంటూ వచ్చి అవ్వ దగ్గరకు వచ్చి అవ్వ తేప మాట్లాడితే ఆ చెట్టుకు వైపు చూస్తుందట. ఆ చెట్టు చూడటానికి ఎంతో అందంగా, కాయలు ఎంతో రమ్యంగా కనపడుతున్నాయి. ఆ చెట్టు పేరు ఇంగ్లీష్లో ఏమని ఉందంటే యాపిల్ చెట్టు అట. యాపిల్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది? అబ్బా కాయలు బాగున్నాయి, కొనాలనిపిస్తుందా? ఎర్రగా చూడటానికి దగ్గర ఆడుతుంటుంటాయి, అవి తీసుకొని తినాలి, కొనాలి అనిపిస్తుంటుంది మనం ఇట్లా నెలతాయి కదా. అలాగే ఈ అవ్వగారు కూడా ఏం చేశారంటే అటు ఇటు వెళ్ళేటప్పుడల్లా
అన్ని కాయలు తింటుంది, అన్ని రుచులు చూస్తుంది, కానీ ఆ కాయ దేవుడు తినొద్దు అండగా చూస్తుంటే అవ్వ గమనించింది, అది పాము గమనించింది, సాతాను గమనించాడు. అమ్మ ఇక్కడ ఉంది ఆ వీక్నెస్ అని అప్పుడు మాట్లాడుతూ ఇది నిజమా అని మాట్లాడుతూ వచ్చి సందేహాన్ని పుట్టిస్తూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆ సర్పం యుక్త కలదై ఉండెను, ఆ స్త్రీతో ఇది నిజమా అంది. నిజమా అనగా దాని అవ్వగారికి డౌట్ వచ్చింది. ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అంటే చూసారా, దానికి తెలియదు, డౌట్ పెట్టిందనమాట. సందేహించేటట్లు పెట్టింది. అవును, నేను ఈ పండు తినొద్దంట దేవుడు అని చెప్పేటట్లుగా ముందే చెప్పాను. ఇప్పుడు నేను ఒకటి గమనించా, నెహెమ్యా అన్న వాక్యం చెప్పాడు అనుకో, మీరు కూడా చెప్తుంటారు. ఎలాగా ఈ రోజులో చాలామంది అలా డౌట్లు పెట్టేవారు ఉంటారు. లోకంలో కూడా మంచిదాన్ని కూడా దాన్ని అనుమానించేటట్లుగా చేసేటట్లుగా ఉంటారు. ప్రియమంది, అసలుకి హృదయంలో సందేహం కలగటానికి మూల కారణాలు ఏంటి అసలుకి అంటే, ఒకటి శ్రమలు వచ్చినప్పుడు, రెండోది అల్ప విశ్వాసం వచ్చినప్పుడు, మూడోది మనకు ఏదన్నా చేయాల్సిన పని జరగకపోతే ఆలస్యం అయినప్పుడు మనకేమైంది అంటే సందేహం వస్తుంది. అసలు దేవుడు మనకు చేస్తాడా చేయడా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే మాకు ఎందుకు చేయలేదు అనే సందేహాలు వస్తాయి. ఈ సందేహాలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే మనము చూడండి, అనుమానం కలిగే సమయంలో విశ్వాసం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. మనం ఏం చేయాలప్పుడు సందేహం వచ్చినప్పుడు మనం కొన్ని పనులు చేయాలి. మనకేంటి, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, మరి దేవుడు నేను ఒకటి అడిగాను అది నాకు ఇవ్వలేదు, నిజంగా ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక సందేహం మనలో పుట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడు ఇక్కడ కొన్ని అంశాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒక్కొక్క వచ్చినవే చూద్దాం. ఖచ్చితంగా మన 12 ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. చూడండి, ఒకటి ఏంటి మనం ఏం చేయాలంటే, మార్కు రాసిన సువార్త 11:23, మార్కు రాసిన సువార్త 11:23 చూద్దాం. చూడండి, 11:23. దీన్ని ఏమంటారంటే స్థిరమైన నమ్మకం అంటారు. మనం సందేహించకుండా అడిగితే దేవుణ్ణి, దేవుడు మనకు ఖచ్చితంగా మన అవసరం తీరుస్తాడు. ఎలాగా ఇక్కడ చూడండి, 23వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరిగినని నమ్మిని ఎడల. నువ్వేమనుకుంటావంటే, దేవా నాకు ఈ పలానా అవసరం ఉంది, అక్కడ ఉందో నాకు తీరుతావు, నేను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు నమ్మకంతో విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఏదైనా సరే, చదువుకున్న బిడ్డలు కూడా ఈ పని చేయొచ్చు. మనం ఎంత వెనకబడ్డా, ఎంత చదువు రాకపోయినా, ప్రభువా నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవుతాను, మీరు నన్ను పాస్ చేస్తున్నారు, అందుకు మీకు వందనాలు అని ప్రార్థన చేసుకొని చేయండి. ఖచ్చితంగా దేవుడు పాస్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మావుగా. అది నిజంగా స్థిరమైన నమ్మకం మనకు కలిగినప్పుడు సందేహం అనేది పోతుంది. ఇది మొదటిది. రెండోది, రోమీయులకు రాసిన పత్రిక 10:17, రోమా 10:17, 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే వాక్యము సందేహము తీర్చే మార్గము. మన వాక్యము సందేహాన్ని తీరుస్తుంది. మనం ఎప్పుడైతే సందేహం వచ్చిందో వాక్యం చదువుకుంటే అది పలాపంచలు అయిపోద్ది అనమాట. అవును, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. మనకి అక్కడ సందేహం అనేది తీరిపోద్ది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. అందుకని ప్రభువారు 17వ వచనంలో ఇక్కడ చక్కని మాట చెప్తూ వచ్చారు. ఏం చెప్పారు? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఇంకెవరి మాట వల్ల కాదు, క్రీస్తు గురించిన మాట, యేసు ప్రభు చెప్పే మాట, పరిశుద్ధ గ్రంథంలో మాట. ఆ మాటల ద్వారా మన సందేహాలన్నీ కూడా పలాపంచలు
అయిపోతుంది. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం యాకోబు రాసిన పత్రిక 1:6. యాకోబు రాసిన పత్రిక 1:6. చాలా ఇక్కడ చూడండి 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రం సందేహింపగా విశ్వాసంతో అడగవలెను, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్రం అంతరంగమును పోలి ఉన్నాడు. ఇక్కడ ప్రార్థించడం వలన చూడండి సంశయములను తొలగిపోతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మన సంశయములన్నీ తొలగిపోతాయి. ఏదైతే నేను మొన్న మా జీవితంలో అనుభవాన్ని చెప్తున్నా. మా పెద్ద బాబు మోజేషు 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం ఇంటర్న్షిప్కి వచ్చాడు. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే తను చదువుకున్న చదువు అంతా కూడా ఇప్పుడు హాస్పిటల్లో చేయాలి. ఇప్పుడు వరకు కన్ను ఏంటి, కన్నులో భాగాలు ఏంటి, కంటి సూపు ఎలా పరీక్ష చేయాలి, కన్ను పుండు వస్తే ఏం చేయాలి, దెబ్బ తగిలితే ఏం చేయాలి, కంటికి సంబంధించిన అన్నీ చదివాడు. 3 సంవత్సరాలు చదివాడు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. దానికోసం విజయవాడలో వేశారు బాబుని. విజయవాడ హాస్పిటల్లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు. విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయితే బాబుకి రూమ్ కావాలి. రూమ్ కావాలంటే మనోడు వాళ్ళ ఫ్రెండ్ని ఎవరు అడిగితే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడట, రా ఒకరోజు వస్తే మనం రూమ్ చూద్దామంటే అతని దగ్గరికి అక్కడికి వెళ్తే ఆ రూము బాగలేదట. వాళ్ళు కూడా బాగా ఎక్కువ రేటు చెప్పారు. అది బాగలే అసలు రూము. ఏం చేయాలో అర్థం కావట్లా. అది మొత్తం మనోడు ఏంటంటే బండి వేసుకెళ్ళకుండా బస్సు మీద వెళ్ళాడు. మొత్తం కనీసం 5-6 కిలోమీటర్లు తిరిగి మొత్తం చూశారట. ఎక్కడ చూసినా సెట్ అవ్వట్లా. అప్పుడు మాకు ఫోన్ చేశాడు, డాడీ ఈ పరిస్థితి అని. వాళ్ళ అమ్మ ఏముందో తెలుసా, మేము ఇద్దరం షాపులో ఉన్నాం. నిజంగా అక్క ఈ మాట నిజంగా నాకు ఇప్పటికీ గుర్తు ఉందన్నమాట. ఏమండి అర్జెంటుగా నన్ను ఇంటికాడ దింపండి అన్న. జ్యోతి షాపులోనే ఉంది అప్పుడు. ఎందుకమ్మా అన్న, నేను ప్రార్థన చేయాలండి అన్న. ఏ అన్న, అక్కడ బాబు ఇబ్బంది పడుతున్నాడు, రూమ్ దొరక్క, మంచి రూమ్ దొరకాలి, మనం ప్రార్థన చేద్దాం, ఇంటికి తీసుకెళ్ళాను. నేను ప్రార్థన చేస్తాను దేవుడికి అన్నాక అసలుకి ఎన్నిసార్లు వాక్యం చెప్తుంటాను నేను. నాకు కూడా ఆ మనసు ఆలోచన రాలా. వెంటనే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తను దింపాను, పనులు చేసుకొని ప్రార్థన చేసుకుని తర్వాత దేవుని కృపను బట్టి 1 రోజు 2 రోజుల్లో ఒక బాబు ఫోన్ చేసి ఒక రూమ్ ఉందని చెప్పాడు. వెళ్తే చక్కని రూము సెట్ అయింది. ఆ రూమ్ ఏంటంటే పీజీ అంటారు. అది పీజీ అంటే మగోళ్ళ హాస్టల్, మగపిల్లల హాస్టల్, ఆడపిల్లల హాస్టల్ అంటారు, పీజీలు అంటారు. అట్లా ఇవన్నీ కొత్త మాకు తెలియదు, ఈ మధ్యలో నేర్చుకుంటాను నేను కూడా. పీజీ అట దాంట్లోకి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏంటంటే హాస్టల్లో ఉంటే నెక్స్ట్ వీళ్ళిద్దరు కావాలి పిల్లలకి, అందుకే చెప్తున్నా. హాస్టల్లో ఉన్న తర్వాత ఏంటంటే వాళ్ళే టిఫిన్ పెడతారు, వాళ్ళే భోజనం పెడతారు, రూమ్ ఆడదే అన్నీ ఆడే ఇంతని కట్టాలి. ఇక బాబుకి ఎలాంటి రూమ్ దొరికిందంటే ఏసీ రూమ్ దొరికింది. ఆడే భోజనం, ఆడే టిఫిన్ అన్నీ ఆడే చక్కని రూమ్ దొరికింది. అంటే నిజంగా ఆ దేవుడు ప్రార్థనలో ఉన్న శక్తి నాకు నాకు అసలు నేను కళ్ళారా చూస్తూ వచ్చాను. నిజంగా దేవుడు మీద ఆధారపడితే ఎలాగుంటుందా. అక్కడ ఉండేవాళ్ళు ఎవరికి ఆ రూమ్ చూపించడం ఆ ఊరోళ్ళకి కూడా తెలియలా. అక్కడ ఉండేవాళ్ళు చాలామందిని ఎంక్వైరీ చేసాం, వాళ్ళకి కూడా తెలియలా, రూములు దొరకలా. కానీ ఎక్కడ ఉన్న మావోడు ఒక బాబు ఎంక్వైరీ చేసి అక్కడ రూమ్ ఉందన్న సంగతి తనకు తెలిసింది. దేవుడు తనకు ఆ మైండ్ ఇచ్చాడనమాట. చూడండి ప్రియమంది, ఏంటంటే ఎప్పుడైనా మన జీవితంలో ఏదన్నా ఒక ఆలోచన ఏదన్నా జరగాల్సి వచ్చినప్పుడు ఏమొద్దు, చక్కగా వెళ్ళండి, ప్రశాంతంగా దేవుడి దగ్గర పాదాలు పట్టుకోండి, గోజాడండి, ప్రభుని పట్టుకొని అడగండి. ప్రభు నాకు ఇది కావాలని అడగండి. ప్రభు మీకు ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి, ఏదైనా ఇస్తాడు. మీరు నమ్మకంతో అడిగితే కొండే సముద్రంలో పడుతుందంటే మీ ఏమన్నా చిన్న సమస్యలు ఏదైనా తీరుస్తాడు. మనమేం నమ్మకంతో అడగం, ఏదో చిన్న ప్రార్థన చేసి వదిలేసి మళ్ళీ మనుషుల మీద ఆధారపడతాం. అందుకని మన జీవితంలో ఏంటంటే కొన్ని జరగవు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏం చేయాలంటే సందేహించకుండా విశ్వాసముతో నమ్మకంతో ప్రభుని అడగాలి. అడిగినప్పుడు ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా జరిగింది. అది నమ్మకంతో అడిగితేనే జరిగింది. అది సందేహించకుండా అడగాలి. అప్పుడు దేవుడు మన కార్యం చేస్తాడని ప్రభుత్వం. నేను ఎందుకు చెప్పాను ఈ మాట, మరి మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో జరిగింది, మేము చూశాను, అందుకే చెప్పాను మీకు కూడా ఇప్పుడు ఏమనిపించింది, అవును మేము కూడా ఇలాగ చేస్తే దేవుడు మాకు
ఇస్తాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడితో అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఒకసారి సుధాకర్ అన్న చెప్తూ వచ్చాడు, టైం అయిపోతుంది. సుధాకర్ అన్న ఏం చెప్పాడంటే, విజయవాడ ఆనకట్ట ఆనుకొని కొంతమంది ఇల్లు కట్టుకున్నారట కాలువ పక్కన. ఒక్క కుటుంబం మాత్రం ప్రభుని నమ్ముకుంది. వాడు ఎంతో యథార్థంగా ప్రభు మందిరాన్ని మానకుండా మందిరానికి వెళ్తారు. మందిరం దేవుడు అంటే మంచి పిచ్చ అనమాట. వాళ్ళకి దేవుడి మీద ఆధారపడతారు ప్రతిదీ. ఆ కుటుంబం ఒక కుటుంబం ఉంది. ఇక అందరూ కూడా ఇక అన్ని రకాల మనుషులు ఉన్నారనమాట. దొంగలు ఉన్నారు, అందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు ఆ కాలువ పక్కన. అయితే ఈ ఎండాకాలంలో మంట అంటుకుంది ఒక ఇంటి దగ్గర. అంటుకున్న తర్వాత ఇల్లు కాలుకుంటా క్రైస్తవుడు ఇల్లు కాడికి వచ్చి ఇల్లాగి యువతల ఇంటి కాడికి నుండి కాలుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? దేవుడు చేసే మేలు. ఇక్కడ నుండి కాలుకుంటూ వచ్చింది, ఇల్లు ఇక్కడ ఉంది, ఈ ఇల్లు నుండి ఎట్ట దాటి ఈ ఇంటికాడ నుండి కాలుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇల్లుకి ఏం కాదు, ఎట్టది అట్టే ఉంది అస్సలకి. చూసారా, మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు గట్టి కనపడడం ఏదైనా అనుకుంటాం. వారు చాలా తక్కువగా ఆలోచిస్తాం. దేవుడు చేసే మేలు అద్భుతాలు మనకు కనపడవు. అప్పుడు అందరూ అసలు పేపర్ టీవీలో కూడా వచ్చిందట ఆ ఇల్లు గురించి. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను నన్ను ప్రభు అంతగా కాపాడుతాడు. ఏదైనా సరే నువ్వు దేవుడిని అడుగు, దేవుడు ఇవ్వకపోతే సందేహించకుండా అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. మనము కొలెస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అది ఇక్కడ ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. ఆయన ఎవరంటే దైవజనుడు. మనము ఏ విషయంలోనైనా దైవజనుడి మీద ఆధారపడాలి, దేవుని యొక్క సేవకుని మీద ఆధారపడాలి. ఆయన చేసే ప్రార్థన మనకు ఎంతో అద్భుతాలు జరిగింది. ఎందుకంటే మనల్ని దేవుళ్ళలోకి నడిపించడానికి దేవుడు తన సాధనంగా వాడుకున్నాడు దేవుడు. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సేవకుని మీద కూడా ఆధారపడాలి. అలాగని ఏ సేవకుడి మీద అంటే ఆ సేవకుడిని నమ్మకూడదు. మళ్ళీ వాళ్ళని మనం ఏంటంటే ఒక 10 రోజులు మనం వాళ్ళని గమనిస్తే వాళ్ళ క్రియను రూపంగా తెలిసిపోద్ది. నిజమైన సేవకుడా, డబ్బు సేవకుడా, ఉత్తితి సేవకుడా, ఎలాంటి సేవకుడో మనకు అర్థమైపోద్ది. మనకు దాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటాం. మనకు తెలిసిపోద్ది. దేవుడే మనకు ఆ జ్ఞానం ఇస్తాడు, వివేచన జ్ఞానం. మన మందిరంలో ఉన్న సేవకుల మీద ఆధారపడి మనం ముందుకు సాగాలి. అంతేగాని లోకస్తులు బయట వాళ్ళు ఏంటంటే బాగా ప్రేమిస్తారు. ఆ బయట వాళ్ళు రాగానే, అక్క మీ అంత మంచోళ్ళు లేరు అంటారు, మీలాగా ఎవరు లేరు అంటారు, ఈ ఊర్లోనే లేరు అంటారు, అట్ట పొగుడుతారు. పొగిడాక మనం ఏం చేస్తామంటే అబ్బా పొంగిపోయి మన కాలు కిలిగటం, భోజనాలు పెట్టడం, వచ్చినప్పుడల్లా ఈ చేయడం లాస్ట్కి ఏదో ఒక విధంగా మనం మోసపోయేవారిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము 5వది ఏంటంటే దైవజనుల మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో దైవజనుల మీద ఆధారపడి అన్నతో ప్రార్థన చేయించుకొని మనం ఏ పనులను చేర్చుకోవటం చాలా మంచి లక్షణం. దైవజనుల మీద ఆధారపడటం అనేది మంచి లక్షణం. ఎందుకంటే వాళ్ళు మన సంపూర్ణంగా చేయటానికే దేవుడు ఏర్పాటు చేశాడట. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. లాస్ట్ మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:4 ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుని చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 చదువు. అది మనము లాస్ట్ అనుభవం ఏంటంటే, 6వ అనుభవం ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద తప్ప ఇక దేని మీద నువ్వు ఆధారపడకూడదు. ఇక్కడ అందుకని ఇక్కడ ప్రభువారు ఎక్కడ చక్కని మాట 2:4
ప్రభు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోక, మనుషుల మీద ఆధారపడక, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుచు దృష్టాంత వలన వినియోగించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముందుకు చేస్తాను. భక్సింగ్ అన్న వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తుంటే తిమోతి అన్న ట్రాన్స్లేషన్, తిమోతి అన్న చెప్తున్నాడు. వాళ్ళిద్దరు అన్నోళ్ళిద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఇప్పుడు లేరు ఇక్కడ మన మధ్య. కానీ అన్నోడి గురించి చెప్తాను. అయితే మీటింగ్లో జరుగుతుంటే అన్న భక్సింగ్ అన్నకి తెలుగు రాదు, ఇంగ్లీష్ ఎక్కువ. మాట ఇంగ్లీష్లో చెప్తే ఆయన తెలుగులో చెప్పాలి. అన్న ఏం చెప్పితే విన్నారు. అవతలోళ్ళు కూడా తిమ్మోతి అన్న చెప్పిన తెలుగులో మాట విని నవ్వారు. భక్సింగ్ అన్నకు డౌట్ వచ్చింది. నేను మాట్లాడిన మాటలో నవ్వు రాదు కదా, ఎందుకు నవ్వారు వీళ్ళని. ఏం చెప్పాడు అంటే, నువ్వేం చెప్పావని అడుగుతాడు. మీరు చెప్పిందే కొద్దిగా నవ్విచ్చేటట్లుగా చెప్పానన్నా అంట. అయితే ఒక పని చెయ్యి, ఈ మాట దేవుడి మాట కాదు నా మాట అని చెప్పానంట. ఆయనే అందరితో చెప్పేస్తాడు, ఇది నా మాట దేవుడి మాట కాదు, నేనే చెప్పే మాట అని చెప్పు అని అంటాడు. అర్థమైందండి? అంత ఖచ్చితంగా ఉంటాడు అన్న. తర్వాత 6 నెలల వరకు అన్నను వాడుకోలేదు అటక, పరిచయకు వాడలేదు. ఎందుకంటే దేవుడి మాట కాకుండా ఆయన సొంత మాట చెప్పినందుకు పక్కన కూర్చోబెట్టాడు. అంత ఖచ్చితంగా ఉన్నాడు కనుక అన్న మరి అన్ని వేల సంఘాన్ని కట్టాడు. మామూలు విషయం కాదు. దేవుడి మీద అంత ఖచ్చితంగా ఉంటాడు. అలాగే మనం ఏ విషయంలోనైనా దేవుడి మీదే మనం ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడగలం. ఏ అక్కరున్నా ఏ అవసరం ఉన్నా. అందుకని ఇక్కడ మనము చూడండి, మనం ఏ విషయంలోనైనా చూడండి, అనుమానం కలిగే సమయంలో విశ్వాసులు చేయవలసిన పనులు ఏంటంటే, మనం దేవుడి మీద ఆధారపడాలి, దైవజనుల మీద ఆధారపడాలి, సంఘ సహవాసం మీద ఆధారపడాలి, తర్వాత ప్రార్థించడం మీద ఆధారపడాలి. వాక్యం సందేహాలు తీర్చడం మార్గంగా ఉంటుంది, స్థిరమైన మార్గంగా మనం దాన్ని ఎంచుకునేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవన్నీ కూడా నిదానంగా మళ్ళీ మనం ధ్యానం చేసుకుందాం. వీటి గురించి మీరు ధ్యానం చేసుకోండి. ప్రియమైన ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు అవిశ్వాసిగా ఉండం, విశ్వాసిగా మారుతాం. అవిశ్వాసి ఏంటంటే అన్నీ నమ్ముతాడు, విశ్వాసి దేవుడి మాటలే నమ్ముతాడు. అర్థమైందండి? అవిశ్వాసి వేరు, విశ్వాసి వేరు. అవిశ్వాసి పేతురు గారు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అటు ఇటు చూశాడు, నీళ్ళల్లో మునిగిపోదు. వెంటనే ప్రభు చేపట్టుకొని లాగాడు. నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండు. అర్థమైందండి? అలాగే మన ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. అలాగే మనం ఉండాలని ప్రభు కోరుతున్నాను. అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము అని ప్రభు అందుకనే మరి ఆయనతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసిగా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడదాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.